హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ వెబ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉన్నటువంటి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ సిస్టర్ మిడ్ నైట్ మూవీ రివ్యూ చూద్దాము. ఇక ఈ మూవీలో మెయిన్ యాక్టర్స్ లీడ్ రోల్ అంటే రాధికా ఆప్టే గారు. రాధికా ఆప్టే గారు అంటే మనకు సౌత్ ఇండియాలో కూడా చాలా సుపరిచితమైన యాక్టరే. రజనీ గారితో కూడా ఈ యాక్టర్ వర్క్ చేస్తున్నారు. కానీ ఈ యాక్టర్స్ యొక్క మెయిన్ కమర్షియల్ మూవీస్ కన్నా కానీ ఎక్స్పెరిమెంటల్ మూవీస్, బాలీవుడ్లో చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అయితే చేస్తున్నారు. ఈ సిస్టర్ మిడ్ నైట్ మూవీ అయితే ఒక కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్, అవుట్ అండ్ అవుట్ ఎక్స్పెరిమెంటల్ మూవీగా చెప్పుకోవచ్చు. డార్క్ కామెడీ వైపు తిరుగుతుంది ఈ మూవీ. ఈ మూవీలో ఒక ప్లాట్ అనేది ఏముండదు, ఒక సినిమాటిక్ లైన్ అయితే ఏముండదు. ఇది యూజువల్ రెగ్యులర్గా వచ్చేటువంటి కమర్షియల్ మూవీ అయితే కాదు. కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఈ మూవీ మన కమర్షియల్ ఆడియన్స్కి కానీ లేకపోతే రెగ్యులర్ ఆడియన్స్కి ఈ మూవీ అయితే నచ్చదు. కాబట్టి ఈ మూవీ చూడాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏమంటే, ఫస్ట్ ట్రైలర్ ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసినాక మీకు నచ్చితే ఈ మూవీ మనం చూడొచ్చు, లేకపోతే లేదు. ఇక ఈ మూవీ మెయిన్ కథ విషయానికి వస్తే, ఒక అమ్మాయికి తనకిష్టం లేని మ్యారేజ్ చేసి తను స్లమ్స్‌లోకి ఫస్ట్ కాపురం పెడుతుంది. తనకి ఏమీ తెలీదు. కాపురం అంటే ఏమి తెలీదు, లైఫ్ అంటే ఏమి తెలీదు. ఏమి తెలియని అమ్మాయికి మ్యారేజ్ చేసి విడిచేస్తారు. ఇలా విడిచేసిన అమ్మాయి తన తన హస్బెండ్ వచ్చేసరికి ఏదో వర్క్ చేస్తుంటాడు. పొద్దున్న హస్బెండ్ వర్క్‌కి పోతాడు, సాయంత్రం వస్తాడు. ఈ మధ్య టైంలో తను ఒంటరిగా ఉండాల్సి వస్తుంది ఆ స్లమ్‌లో. సో, తను అనుభవించినటువంటి ఫ్రస్ట్రేషన్స్ ఏమి, ఆ ఫ్రస్ట్రేషన్స్ నుంచి అవుట్‌గో ఎలా అయింది అనేది ఒక ప్లాట్‌గా తిరుగుతూ ఉంటుంది ఈ మూవీలో. ముందే చెప్పినట్టు ఈ మూవీలో కొంచెం బోల్డ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఆడియన్స్కి ఈ మూవీ టచ్ కాకపోవచ్చు. సో, ఈ మూవీ ఈ ఫ్యామిలీతో చూడలేము, ఇండివిజువల్గానే చూడాల్సినటువంటి మూవీ. ఎవరికైతే ఈ డార్క్ కామెడీ అయితే నచ్చుతుందో, ఎవరికైతే అవుట్ అండ్ అవుట్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారో వారు మాత్రమే చూడగలుగుతారు. కానీ ఈ మూవీ ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ అనేది డిఫరెంట్ చేంజెస్ విత్ పర్సన్ టు పర్సన్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్‌గా రివ్యూ చేయాలన్నా, కంప్లీట్‌గా అయితే చెప్పాలన్నా కూడా ఎట్లా ఉంటుందంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. రక్తం తాగడం గానీ, లేకపోతే శవంతో పూజ చేయడం గానీ, ఇలా ఏదో చెప్పలేనివన్నీ ఇప్పుడు ఈ మూవీలో ఉంటాయి కాబట్టి సో, గో త్రూ ది ట్రైలర్ అండ్ డిసైడ్ టు వాచ్. ఎవరైతే చూడాలనుకుంటారో ఈ మూవీని అమెజాన్ ఓటీటీలో అయితే అవైలబుల్ ఉంది, చూసేయొచ్చు.